ప్రభు ఎలా ఉంటే అలా ఉండడమే పరిశుద్ధత. నీ పక్క కులవాడిని నువ్వు ప్రేమించలేకపోతున్నావు అనుకో, మీ అమ్మాయిని ఇవ్వలేకపోతున్నావు అనుకో, వాళ్ళ అబ్బాయికి అన్ని క్వాలిఫికేషన్స్ ఉండి పాపం ఒక్క కులం ఒక్క క్వాలిఫికేషనే లేదనుకోండి, తమరు అపరిశుద్ధులు. ఎందుకంటే కులం అంతా అపరిశుద్ధత ఏం లేదు, అది ఒక దరిద్రమైనటువంటి పెంటది. పౌలు అంటున్నాడు, నేను బెన్యామీను గోత్రీయుణ్ణి, యూదులకే యూదుడిని, నిష్ఠాగరిష్టమైన పరిసయ్యుణ్ణి. కానీ వీటన్నిటి నేను యేసుప్రభు దగ్గరికి వచ్చేటప్పటికి పెంటతో సమానంగా ఎంచుకున్నాను. అలాంటి బెన్యామీను గోత్రం అంత గొప్పది కాదు ఈ కులం, ఇది ఆల్రెడీ పెంట. ఆయన ఉత్కృష్టమైన విషయాన్ని పెంటతో సమానంగా ఎంచుకోగలిగితే ప్రభు కోసం, మీరు పెంటతో సమానంగా ఎందుకు ఎంచుకోలేకపోతున్నారు? అబ్బా, నాకు అర్థం కావట్లేదు అసలు.